లోనకి రంగాల చర్చలో చీ 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 అని బయటికి తరిమేశారు. ఆ తరిమేసినప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ ఆలోచన ఏంటంటే దేవాలయంలోని కుక్క ఎలా వస్తుంది. ఇది బాగానే ఉంది, అయిపోయింది, కుక్కను పంపించారు, ప్రోగ్రామ్ అయిపోయింది. అది జరిగిన కొన్నాళ్ళకి నేను ఒక ఓపెన్ ఎయిర్ మీటింగ్కి వెళ్ళాను. ఆ ఓపెన్ ఎయిర్ మీటింగ్లో ఇంచుమించు ఒక 500 మంది కూర్చున్నారు. స్టేజ్ మీద విపక్షంగా అంత దాన్ని ఎవరు పంపించలేదు బయటకు. అది కుక్క అక్కడే తిరిగేది, అది గ్రౌండ్, అది తిరుగుతుంది, అది పంపించిన గ్రౌండ్లో ఉంటుంది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది నాకు, దేవాలయంలోనికి వచ్చిన కుక్కని తరిమేశాను, గ్రౌండ్లో ఉన్న కుక్కని గ్రౌండ్ బయటికి ఎందుకు తరవలేదు, అది అక్కడే తిరుగుతుంది. అంటే ఇప్పుడు మిస్టేక్ ప్రాంతముదా కుక్కదా మనిషి యొక్క ఆలోచన. నాకు అనిపించింది ఏంటంటే, సో ఇది నాకే అర్థం అవడానికి, అంటే నాకే అంటే అర్థం ఏంటంటే నేను కొద్దిగా వాక్యం చదివి కొద్దిగా పరిసరాలు నాకే సమయం పట్టింది కదా. ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరిని అడుగుతున్నారు. కొంతమందికి ఒక డౌట్ వస్తుంది వాకింగ్ చెప్పేటప్పుడు, వాళ్ళ చర్చిలో పాస్టర్ గారిని అడగరు, కొన్నిసార్లు అడిగే అవకాశం ఉండదు. అడుగుదాంలే తర్వాత అనుకుంటా మర్చిపోతాం. నేను నా జీవితంలో చాలా జరిగినాయి అలాగే. ఏదైనా క్వశ్చన్ బ్రెయిన్లోకి వస్తుంది, తర్వాత దీని మీద అధ్యయనం చేద్దాం, లేకపోతే తర్వాత అడుగుదామని అలా అలా పెట్టుకుంటే ఆ డౌట్ తర్వాత ఏదో అడుగుదాం, బాగా మనం ఏదో అడుగుదాం అనుకున్నానండి, గుర్తురావట్లేదు అంటాం తప్ప ఆ క్వశ్చన్ ఇంకా మనకి గుర్తుకి రాదు. కాబట్టి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. అడిగేటువంటి వ్యక్తి ఇతను నేను అడగొచ్చా లేదా అనే ఆలోచన ఆ వ్యక్తికి రాకుండా అడిగేటట్టుగా ఉండాలి. సో ఇక్కడ మనకి డౌట్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటే, చెప్పగలిగే వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ మనతో షేర్ చేసుకుంటే, వాక్యానుసారముగా ఆన్సర్ ఉందా లేదా అని చూసుకొని ఉంటే నిర్ధారణ చేసుకోవటం, ఇంకా డౌట్ ఉంటే వేరే వాళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకోవడం అనేటువంటి ప్రయత్నం జరగాలని. ఇది మార్చి 22వ తారీఖు 2021 సంవత్సరం దీన్ని ప్రారంభించింది. మార్చి 22. మరి యానివర్సరీ డే మే 29కి ఎలా వచ్చింది? ఆ డౌట్ మీకు ఎవరికి వచ్చిందా కదండి. 22వ తారీఖు నేను ప్రారంభించిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళని, గణేష్ గారిని, అందులో ఒక ఆయన గణేష్ గారు, నాకు తెలిసిన కొంతమంది నవీన్ గారిని, అలాంటి వాళ్ళందరినీ యాడ్ చేశాను. యాడ్ చేసి జస్ట్ ఒక ఎంకరేజ్మెంట్ కోసం ఒక క్వశ్చన్ పెట్టాను. అందులో ఆ క్వశ్చన్ ఏంటంటే, క్రైస్తవుడు అబద్ధాలు ఆడొచ్చా? ఇది నేను పెట్టిన క్వశ్చన్. దీనికి ఎవ్వరూ స్పందించలేదు. అసలు స్పందితం కాదు కదా, కనీసం దాని మీద ఒక ఇప్పుడు ఏదో ఎమోజీస్ పెడుతున్నారు కదా, నవ్వుతున్నట్టు, థమ్స్ అప్ ఏం పెట్టలే. మా ఫ్రెండ్ ఒక అతను భద్రాచలం నుంచి ఫోన్ చేశాడు, మోజెస్ అని. అతను ఏమన్నాడు, అరే అదే తాకమాసం క్వశ్చన్ రా, క్రైస్తవులు అబద్ధాలు ఆడొచ్చిన ఆడని చెప్తాడా? అసలు ప్రశ్నే తప్పు, తీసేదండి సార్. అది అలా కాదు, నేను ఆ ప్రశ్న అడగడానికి ఒక కారణం ఉంది. అబద్ధం అంటే ఏంటి అనేది తెలియాలి కదా. కొన్నిసార్లు నీ కొడుక్కి కేక్ కట్ చేయడానికి బర్త్డేకి ఒక పెద్ద కేక్ తెస్తావు, అడిగి అబద్ధం నన్ను చూసేస్తాడు, సర్ప్రైజింగ్ పోతుంది, నువ్వేమంటావు అది కేక్ కాదు అంటావు, అది అబద్ధమే. మరి నువ్వు క్రైస్తవుడు అబద్ధం ఆడుతున్నట్టే. అంటే పాయింట్ అర్థమైందా? కొన్నిసార్లు ఒకరిని సర్ప్రైజ్ చేయడానికో, ఒకరిని ఏదైనా విషయం చెప్పడానికో, కొన్ని విషయాలు దాచిపెట్టడానికో గబక్కన ఏం చేస్తాం మనం? మరి క్రైస్తవుడు అబద్ధాలు ఆడకూడదని చెప్తుంది కదా. ఇప్పుడు దీని మీద క్లారిటీగా చెప్పి అది చాలా చిన్న ప్రశ్నలే కనపడుతుంది, కానీ చాలా పెద్ద సారాంశం ఉంది అందులో. కానీ ఎవరు స్పందించలే. కారణం ఏంటంటే, ఆ టైంలో లెంట్ డేస్ జరుగుతున్నాయి. అందరూ లెంట్ డేస్ ప్రోగ్రాంలో బిజీగా ఉన్నారు. కొంతమంది ఈ క్వశ్చన్ పెద్దగా అనిపించలేదు. నేను కూడా 2-3 వారాలు దీనికోసం పోరాడి ఆన్లైన్లో అడిగి ఎవరు కూడా పెట్టలేదు, వదిలేశారు. సర్లేదు మనకు అయ్యేది కాదు, సెట్ అవ్వదులే, తర్వాత ఎప్పుడైనా కొంచెం చూద్దాం, ఆన్లైనే కదా, మనకు డబ్బులు ఖర్చు పెట్టేది కూడా లేదు, గ్రూప్ ఫామ్ చేయడమేగా, ఫ్రీయేగా, వదిలేశారు. ఒకరోజు నైట్ 10:30కి గణేష్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ మీరు ఏదో గ్రూప్ పెట్టారు, 3 వారాల నుంచి చూస్తున్నాను నేను, దాంట్లో ఉడుకు లేదు, పలుకు లేదు, స్పందన లేదు, ఏంటంటే అది అసలు ఏంటి విషయం, ఏంటి విషయం రాయదని చెప్పారు. మరి అలా కాదండి మనం, అంటే నా ఉద్దేశం ఏంటంటే వారానికి ఒకసారి స్టార్ట్ చేద్దాం, దోపిక ఎవరికొంది రోజు వచ్చి. ఆయన ఏమన్నారంటే, అలా కాదండి, రోజు ఒక అరగంట సాయంత్రం చిన్న ప్రార్థన చేద్దాం, 3 వచ్చినా 4 వచ్చినా, లేకపోతే మన ఇద్దరే దీన్ని కంటిన్యూ చేద్దాం. ఎంతమంది వస్తారండి? క్వశ్చన్ అడిగితే ఎవరికి సమాధానం చెప్పట్లేదు, కానీ ప్రార్థన ఏముందండి, పిలిస్తే చాలామంది వస్తారండి. ఎంతమంది వస్తారండి తరపున? నేను లెక్క పెడితే ఒక 20 మంది అన్నా. 20 మంది అన్నాడు. వస్తారు సార్, 20 మంది ఉన్నారండి, ఒక అరగంట కదా వస్తారు. 20 మంది కాదండి, 5గురు వచ్చిన పెద్ద నెంబర్ అది.
5 వచ్చినా కూడా చాలా పెద్ద నెంబరు, 20 మంది వస్తే సూపర్ హిట్ అండి మనకు ప్రోగ్రాము పెట్టేద్దాం అన్నాడు. ఆయన ఎంకరేజ్మెంట్ నైట్ 10:30కి బాగా మాడుకున్న తర్వాత నెక్స్ట్ రోజు స్టార్ట్ చేసి అది ఇప్పుడు మే 29. ఓకేనా? అంటే ఈ గ్యాప్లో ఏమి చేయాలి అంటే ఏప్రిల్ నెల అంతా లెంటలో పోయింది, మే నెల అంతా మార్చి నెల అంతా లెంటలో పోయింది, ఏప్రిల్ 29వ తారీఖు వరకు ఏమీ జరగలేదు. ఆయన ప్రోగ్రాము 29న ప్రారంభించాం. నా ఆలోచన వరకు నవీన్ గారి దగ్గర ఇంకా అప్డేటెడ్ స్టేటస్ ఉంది. నేను చెప్పేదానికంటే ఇంకా ఆయన ఇంకొక అప్డేట్ ఇంకేమైనా జరిగిందో కూడా ఆయన దగ్గర స్టేటస్ ఉంది. ఇలా జరిగినప్పుడు ప్రారంభించినప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి అందరికి చెప్పినప్పుడు నా బైబిల్ కాలేజీలో ఫ్రెండ్స్ కొంతమంది, లోకల్గా కొంతమంది తెలిసిన వాళ్ళందరూ కలిసి ఆ రోజున ఒక 16 మందికి అందరి ఆ 16 మందితో ప్రారంభించిన ఆ రోజు నైట్ చేసిన ప్రార్థన ఈ రోజు వరకు కూడా దేవుడు ఆగకుండా కొనసాగించాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు నామని. ఇది దేవుని వలన జరిగిన కార్యం. ఈ గ్రూప్ ప్రారంభించేటప్పుడు ఏం పేరు పెడితే బాగుంటుంది, ఏం పేరు పెడితే బాగుంటుందని నేను చాలా ఆలోచన చేశాను, తర్జన. ఎందుకంటే మామూలుగా పేరు ఎవరన్నా పెట్టచ్చు, దేవుని జ్ఞానం, బైబిల్ పాండిత్యం, బైబిల్ ఏదైనా పెట్టచ్చు. ఇలా కాదు, చూడంగానే గుర్తుండిపోకూడదు. ఫస్ట్ చూడంగానే గుర్తుండిపోయేది వెంటనే మర్చిపోయే అవకాశం ఉంది. చూడంగానే గుర్తుండేది ఏమైపోతుందంటే కొంతకాలానికి వెంటనే మర్చిపోతుంది. సంతోష్ గారు కొంతకాలం మర్చిపోతుంది, ఊరికే సిల్లింగ్ ఉంటుంది. అదే ఏదైనా పేరు కనుక మనకు 1-2 సార్లు మాట్లాడి చదివిన అర్థం కాలేదనుకోండి, ఆ పేరు ఇంకా ఎప్పుడు గుర్తుండదు. ట్రెజర్ ట్రోవ్ అనే పేరు పలకడానికి చాలా పడుతుంది మనకి చాలాసార్లు. ట్రెజరో ఆ ట్రోవ్ అనే పదమే అక్కడ మ్యాజిక్ అన్నమాట. నేను ఎతికినప్పుడు, నేను ఎక్కువగా గూగుల్లో అట్లా సెర్చ్ చేసినప్పుడు ఏది పెడితే బాగుంటుంది, ట్రెజర్ అనే పేరు మాత్రం ఉండాలి. ఎందుకంటే ట్రెజర్ అనేటువంటిది ఏంటంటే నిధి, వాక్యమే నిధి కదా, బైబిలే నిధి కదా. ఈ నిధికి ఏం పెడితే బాగుంటుంది నేను ఆలోచన చేసినప్పుడు ఈ ట్రోవ్ అనే పదము నన్ను చాలా బాగా ఇచ్చేసింది. అది భలే ఉంది పేరు, ట్రెజర్ ట్రోవ్. అంటే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిధిని తొమ్మి బయటికి తీయడం అన్నమాట. తీసిన ఏం బైబిల్ ట్రెజర్ ట్రోవ్, యాక్చువల్గా బైబిల్ ట్రెజర్ ట్రోవ్, కానీ ట్రెజర్ ట్రోవ్ అని మనము చూస్తాము. సో ఈ బైబిల్లో ఉంచినటువంటి వాక్యాన్ని తీయాలనేటువంటి ఉద్దేశంతో పెట్టాను. ఇది నిజం చెప్పండి, మీ అందరికి నాకు ఎంతమందికి నచ్చింది ఈ పేరు? దేవుని స్తోత్రం. మొన్న ఒక ఆయన చెప్పారు, డేవిడ్ గారు, నాకు ఫస్ట్ ఈ పేరు నచ్చలేదండి. ఆయన మైక్లో చెప్పారు, గుర్తుందా? రిట్రీట్లో, మన జరిగిన రిట్రీట్లో నాకు ఫస్ట్ ఈ పేరు అసలు నచ్చలేదండి, ట్రెజర్ ట్రోవ్ అనుకున్నాను. కానీ దేవుడు దీన్ని నడిపిస్తున్నాడు కాబట్టి పూర్ణ నాకు నచ్చింది. నేను అనేది నా ఉద్దేశం కూడా అదే. మొదట నచ్చకూడదు ఎవరికి, మొదట నచ్చేసి మొదటే అర్థమైపోయి మొదటే సింపుల్గా ఉందనుకోండి, బాలాపురం గారు సింపుల్గా, వరకుమార్ సింపుల్గా ఉంది, గుర్తులు పోతే పేరు మర్చిపోతాం. అదే ట్రెజర్ ట్రోవ్ అంటే కళ్ళ కూడా గుర్తుంటుంది. సో ఇలాంటి ఇంపార్టెంట్ పేరు పెట్టాలి, ప్రాముఖ్యమైన పేరు పెట్టాలి. 1-2 సార్లు నేర్చుకుంటానికి ఇబ్బంది పడినా నేర్చుకున్నాక అసలు ఎప్పుడు మర్చిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో పేరు పెట్టడం జరిగింది. కింద మీరు చదివితే దానికి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, ఏ డిస్కవరీ ఆఫ్ స్పిరిచువల్ ఆన్సర్స్ అంటారు. మీరు ఎంతమంది ట్యాగ్ లైన్ చదివారో నాకు తెలియదు, మన గ్రూప్లో కూడా కింద కొట్టి చూస్తే కింద ఉంటుంది, ఏ డిస్కవరీ ఆఫ్ స్పిరిచువల్ ఆన్సర్స్. ఆత్మీయ సమాధానాల కోసమైనటువంటి పరిశోధన, ఆత్మీయ సమాధానాల కోసమైనటువంటి పరిశోధన. ఇది పరిశోధన కేంద్రం అన్నమాట. ఇందులో నాకు తెలుసు నీకు తెలియదు, లేకపోతే ఆయనకి తెలుసు నాకు తెలియదు, నేను చెప్పింది రైట్ నువ్వు చెప్పింది కాదు అనడానికి వీలు లేదు. ఎవరు చెప్పినా ఆ వాక్యాన్ని మనము తీసుకుంటాం. బెరియా సంఘం వారు ఏం చేశారు, విని లేఖనములలో అలాగూ ఉన్నాయో లేదో అని, అది మన గ్రూప్లో బాలాపురం గారు పనిచేస్తుంది. ఎవరన్నా వాక్యం చెప్పినాడు, అయ్యా వాక్యంలో ఇలా లేదు కదా, వాక్యం ఇలా చెప్పట్లేదు కదా, లేకపోతే వాక్యం ఇలా ఉంది కదా అని అంటారు. అంటే వాక్యమును ఎవరు చెప్పినా యాక్సెప్ట్ చేసేస్తున్నామా, బైబిల్లో చూస్తున్నామా? శశికళ గారు వాక్యం చెప్తూ ఉన్నారు, సోమవారం చెప్పేవారు, మీరు మళ్ళీ రండి మా విన్నపం సేవించి. అమ్మగారు కూడా ఆగిపోయారు మీ వల్ల, అమ్మగారు కూడా చెప్పారు. ఇప్పుడు శశికళ గారు చెప్తే రైటా, వరకుమార్ గారు చెప్పాడు, వరకుమార్ చెప్తే రైటా? వాక్యము ఎవరైనా చెప్పినామని కాక, ఎంత పెద్ద పాస్టర్నా చెప్పినామని కాక, వాక్యము అలాగూ ఉన్నదా లేదా చేయడమే మన ట్రెజర్ ట్రోవ్
పని. ఈ 3 సంవత్సరాలు మనం చేసిన పని కూడా అదే. చాలా గొప్ప విషయం ఏంటంటే ప్రెజెంటర్ విషయంలో నేను ఎప్పుడూ క్రెడిట్ తీసుకోను. కారణం ఏంటి తెలుసా? ఒకవేళ ప్రారంభించింది నేనే అయినప్పటికీ కూడా, నేను ప్రారంభించిన దాని తర్వాత గణేష్ గారు కలిసినప్పటి నుంచి కొనసాగుతాను. ఈ గ్రూపు గణేష్ గారు, నవీన్ గారు లేకపోతే ప్రభు మాటగా చెప్తున్నా ఎప్పుడో ఆగిపోయింది. ఎందుకో తెలుసా? నాకు ఆన్లైన్ క్లాసులు ఎక్కువ. నేను బైబిల్ కాలేజ్లో టీచింగ్ చేస్తాను. నాకు ఆన్లైన్ క్లాసులు ఎక్కువ ఉంటాయి. నైట్ టైము మీరు ఎప్పుడైనా గమనించండి, నేను కూడా అప్పుడప్పుడు విజిటర్ లానే వస్తాను. ఎక్కువగా చూసుకునేది గణేష్ గారు, నవీన్ గారు. నవీన్ గారు కొన్ని కారణాల వల్ల ఈ మధ్యన రావడం లేదు. ఆయన కోసం ప్రార్థన చేయడం రావాలని. బాలాపురం గారు మొత్తానికి ఇంచుమించుగా ఆయన సైజులో ఉంటారు కాబట్టి ఆయన లాక్కొద్దాం అంటున్నాడు. ఆయన అవలా అదే మీ వల్ల కాలేదు, ఇంకా బలం కావాలి మనం. కాబట్టి నవీన్ గారు రావడానికి ప్రార్థన చేయండి. అన్న స్టార్టింగ్లో రమ్మన్నప్పుడు అయ్యా రెడీయా, మీరు గ్రీన్ సిగ్నల్ ఓకేనా? నవీన్ అన్నకి స్టార్టింగ్లో నేను రానన్నాడు, తర్వాత అన్న వచ్చాడు, అన్నే ముందుండి నడిపించాడు. సో మళ్ళీ కొన్ని కారణాలు చెప్పారు కదా, ఎక్కడైతే దేవుని వాక్యం బాగా నడుస్తుందో, ఎక్కడైతే పరిచయం బాగా నడుస్తుందో ఏదో ఒక రకంగా సాతానుడు దూరి నేను గ్రేటు, నువ్వు గ్రేటు, ఆడు రైట్ కాదు, ఈడు రైట్ కాదు, నువ్వే రైట్ అని ఏదో ఒక మెలుగు పెట్టి ఇబ్బంది పెట్టి తప్పించాలని చూస్తాడు. అలాంటివి కొన్ని జరిగినాయి. అలాంటివి జరగకుండా ఉండలాగా మళ్ళీ నవీన్ అనే రావడం, గ్రూప్లో ఉన్న సభ్యులందరూ కూడా ఐక్యత కలిగి దేవుని పరిచయం కొరకు, వ్యక్తిగత అభిప్రాయాల కొరకు కాదు, వ్యక్తిగత స్వలాభం కోసం కాదు, దేవుని పరిచయం కోసము, గ్రూప్ అభివృద్ధి కొరకు. గ్రూప్ అభివృద్ధి ఎందుకు? మళ్ళీ దేవుని వాక్యం ప్రకటన చేయడం కొరకు ప్రార్థన చేయండి. 4వ యానివర్సరీలో ఇంకా ఎక్కువ మందితో మనము ఈ కార్యక్రమం జరుపుకోవాలి. శశికళ గారికి ప్రత్యేకమైన వందనాలు. కారణం ఏంటంటే కొన్ని రోజుల నుంచి గ్రూప్కి రావట్లేదు. అయినప్పటికీ కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఎంత దూరం ఉన్నా వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాలా గారు థ్యాంక్ యూ. విజయవాడ వారికి ప్రత్యేకంగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, విజయవాడ వారు, రాజమండ్రి వారు ఈ వారు యుద్ధాలు ఏం లేవు. వారు అని అర్థం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నారని అర్థం. ఒక ప్రోగ్రామ్ ఏదైనా మీ దగ్గర పెట్టండి, రిట్రీటో. నేను అసలు యాక్చువల్గా మొన్న వచ్చినప్పుడు బాలాగారితో అన్నాను, యానివర్సరీ ఎప్పుడు ఎన్ని పెడుతున్నామంటే విజయవాడలో పెట్టండి అన్నాను. గ్యాదరింగ్ చేద్దాం విజయవాడలో. నాకు తెలిసిన వాళ్ళే 3 మంది ఉన్నారు. నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు పిలిస్తేనే 3 మంది ఉన్నారు. ప్రాబ్లం ఏం లేదు, గ్యాదరింగ్ ప్రాబ్లం లేదు. విజయవాడ కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, గుడివాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, నాకు ఏలూరులో ఎంతమంది గ్యాదర్ అవుతారో పిలిస్తే అంతమంది అక్కడే గ్యాదర్ అవుతారు. నాకు అక్కడ కూడా శక్తి ఉంది. నాదా కూడా అక్కడ శశికళ గారు పిలిస్తేనే 3 మంది వస్తారు. విజయవాడలో మీరు చూసాం కదా, మీరు చూసే చెప్తున్నా 3 మంది. బాలాగారు పిలిస్తే ఆటో బ్యాచ్ మొత్తం తీసిపోతుంది. మొత్తం అంతా ఆటోనే ఉంటుంది. మార్నింగ్ సామాన్లు నాన్న కదా, అవునా కదా? మీరే చెప్పాలి నా మాట కదా, అవునా కదా? బాలాగారు పిలిస్తే 1000 ఆటోలు ఉంటాయి వరుసగా, అందరూ అలా ఉంటాయి. ఒక ప్రోగ్రామ్ పెట్టండి ఏదన్నా, దానికి ఫైనాన్సెస్ అంతా కూడా ఏలూరు నుంచి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం. అంతా మీరు చేస్తున్నారు కాబట్టి మీ ప్రజల మీద పడేయం. నేను వాక్యానుసారంగా చెప్తాను. మేము ఎంతవరకు చేయగలం అంతవరకు మేము చేస్తాం. వెన్యూ, దానికి సంబంధించినటువంటి ప్రోగ్రాము అది మీరు నడిపించండి. మీకు వెన్యూస్ కావాలంటే మా చర్చ్ ఆయన డేవిడ్ బూన్ గారు ఉన్నారు. కొండపల్లి వెళ్దామంటే ప్రకాష్ గారు ఉన్నారు. గుడివాడ వెళ్దామంటే హరిప్రసాద్ గారు ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నారు. శశికళ గారికి ఏదో పెద్ద హాల్ ఉంది, అది దాంట్లో 1000 మంది పడతాడు బాబు. మన వెళ్ళాను, పెద్ద హాల్ అది. నాకు దుప్పటి ఇచ్చారు ఆవిడ. ఇక్కడ ఇంకా ఇంట్లో ఉంది. మా అమ్మగారు కప్పుకుంటున్నారు. అమ్మ ఈసారి కూడా ఏమన్నా దుప్పటి చాలా పెద్ద హాల్, అందులో అరేంజ్